Hey guys, welcome back to my YouTube channel Glamour with Sai Lakshmi. So, ఈరోజు నా ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ అవుతుంది అనమాట. ఈరోజు ఇప్పుడు డాక్టర్ వచ్చి అడ్మిట్ అయిపోమన్నారు, పెయిన్స్ ఇండ్యూస్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు 36 వీక్స్ కంప్లీట్ అయ్యి 3rd డే నడుస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట బాడీ అంతా. అలా వస్తుంది అంటే లివర్ ఫంక్షన్ ఏమైనా కొంచెం ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అయితే ఇచ్చింగ్ వస్తుందంట. దీన్ని సంథింగ్ ఏదో ఉంది, ఓసీ అంటారు, ఆబ్స్ట్రిక్ కొలాస్ట్రిస్ ఏదో కండిషన్ అంటారు. సో అది రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కండిషన్లో ఎక్కువ రోజులు ఉంచడం బేబీని రిస్క్ అనమాట. సో 37th వీక్ రన్ అవుతుంది, బేబీ హార్ట్ బీట్ చాలా బాగుంది, హెల్త్ బాగుంది అని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుని ఈరోజు డెలివరీ చేసేద్దామని చెప్పి జాయిన్ అవ్వడానికి వచ్చేసేమన్నారనమాట. సో ఇప్పుడు డాక్టర్ జాయిన్ అయిపోమన్నారని చెప్పి వెళ్తున్నా అడ్మిట్ అవ్వడానికి. కానీ లోపల చాలా భయంగా ఉంది. పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారంట. హ్యాపీగా వెళ్ళి బాబాకి దండం పెట్టుకుని హ్యాపీగా జర్నీ చేసొద్దు. కానీ ఏది లైఫ్లో ఏది భయపడలేదు ఇప్పుడు వరకు. నువ్వు ఇది కూడా అలాగే చెయ్యి. ధైర్యమే మహాలక్ష్మి అని, ధైర్యమే సాహసలక్ష్మి అంటారు చూడాలగా. నువ్వు ధైర్యలక్ష్మిగా వెళ్ళి ఆనందంగా తిరిగిరా, చాలు సంతోషంగా. ఐ మిస్ దిస్ స్టొమక్ అనమాట. పాపం బుడ్డిగాడు బయటకు వచ్చేస్తాడు. సో ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది నాకే. సో మా బుడ్డిగాడు కోసం మొత్తం ఇంటిల్ పాతి వెయిటింగ్ అనమాట. సో ఈవిడేమో ఏమవుతుంది, ముత్తాతమ్మ అవుతుంది. ఆయన తాత, ఆవిడ అమ్మమ్మ. ఎవరికైనా ఈ ఫీలింగ్ ఉంటుందండి, అంత హ్యాపీనెస్. మరి కూతురికి కొడుకో కూతురు పుడుతున్నారంటే తల్లిగా నాకు ఆనందం ఉండదా? మరి మీకు కూడా ఉండే ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ అనేది ప్రతి అమ్మాయి లైఫ్లో చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. సో ఫైనల్గా నా లైఫ్లో ఈ ప్రెగ్నెన్సీ ఎండ్కి రాబోతుంది. సో అమ్మ తీసేసింది. సో నేనైతే దేవుడికి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతాను. సో నా ప్రెగ్నెన్సీ టైంలో నేను దసరాకి అమ్మవారికి నవరాత్రులు చేశాను. సో అమ్మాయి పుడితే అమ్మవారు, మా ఆయన ఏమో అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేశారు. అయ్యప్ప స్వామి దీక్ష చాలా కష్టంగా 40 days చేశారనమాట. సో అబ్బాయి పుడితే అయ్యప్ప స్వామి. సో చూడాలి ఎవరు వచ్చినా అట్లా అనుకుంటున్నా అనమాట. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు ముఖేష్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు మీట్ ఆ బేబీ అని. అండ్ అలానే ప్రెగ్నెన్సీలో ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకుని ప్రేమగా చూసుకునే మనుషులు ఉండడం చాలా అదృష్టం అనమాట. సో ఇలాంటి టైంలోనే అసలైన ప్రేమ ఏంటి, అసలైన మనుషులు ఎవరు అనేది బాగా తెలుస్తుంది. సో అలా నా లైఫ్లో ఉండిపోయింది అమ్మ, ముఖేష్. సో వీళ్ళిద్దరు నా లైఫ్లో ఉండడం నా బ్లెస్సింగ్ అనమాట. సో ఫైనల్గా హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయిపోయాను. సో ఇది నాకు ఇచ్చిన లేబర్ రూమ్ అనమాట. సో అండ్ ఇంకా మన డ్రెస్సెస్తో అయితే అలౌ చేయరు. సో జ్యువెలరీ అంతా తీసేసి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోమన్నారు. అండ్ ఇక్కడ నుంచి క్రికెట్ కమెంటరీ ఇచ్చినట్టు నా లేబర్ ప్రాసెస్ అంతా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడే డాక్టర్ చెక్ చేస్తారు. సర్విక్స్ యాక్చువల్లీ 1 centimeter డైలేట్ అయిందంట. అది 10 centimeters అవ్వాలి. సో దెల్ గివ్ మెడిసిన్ టు ఇండ్యూస్ ద పెయిన్స్. మా అమ్మ చూసారా ఎన్ని బొట్లు పెట్టిందో, ధైర్యంగా వెళ్ళి డెలివరీ చేసుకుని రావాలి అని. ఇక్కడ కూడా సోకలేనా నీకు? గోయింగ్ టు బి ఎ డాడ్. నా కోసం ఫుడ్ తీసుకొచ్చాడు. అది బెడ్ మీద ఒలిగిందని క్లీన్ చేస్తున్నాడు. వెరీ క్యూట్ అనిపించింది. అప్పుడే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ దిగిపోయావుగా బేబీ. డిన్నర్కి అమ్మ పెరుగన్నం పంపించింది, చాలా యమ్మీ ఉంది. సో మా బుడ్డోడికి పాపం లాస్ట్ మీల్ అనమాట బయటకు వచ్చే ముందు. అండ్ ఇక్కడ మదర్ నలో చేయరు, ఓన్లీ హస్బెండే ఉంటాడు. సో ముఖేష్ ఈజ్ మై కంపానియన్ ఫర్ ద నైట్. లాస్ట్ ఫుడ్ కదా వాడికి, బయటకు వచ్చేస్తాడు కదా, ఇంకా అన్ని బాగాలే పాపం. హాస్పిటల్ పాలసీ అంట మదర్ నలో చేయట్లేదు. సో నాకు ఫుడ్ పంపించింది మమ్మీ. ముఖేష్ ఏంటంటే అమ్మని డ్రాప్ చేసి వస్తా అన్నాడు. ఇట్స్ 9:30, 10 అవుతుంది. సో ఇంకా నైట్ అమ్మని పడుకోబెట్టేసి ఇంట్లో ఎప్పుడు బేబీ వచ్చిందని తెలిస్తే ఇంక అప్పుడు రమ్మని చెప్పాలి. నాకు తెలిసి ఈరోజు ముఖేష్ ఉండాలి, రేపటి మమ్మీ ఉండాలి. ఎందుకంటే బేబీ వచ్చాక కదా మమ్మీకి మొత్తం డ్యూటీ అంతే స్టార్ట్ అయ్యేది, డైపర్లో డ్రెస్ లేడాలో. సో ఆల్రెడీ పెయిన్స్కి మెడిసిన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నాకు ఇంకా ఏం పెయిన్స్ లేవు.
సో పెద్దన్నం తిని వచ్చి ఉంటాను. సో డైలేషన్ కోసం కొంచెం వాక్ చేస్తూ అండ్ బాల్ మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే త్వరగా ప్రోగ్రెస్ ఉంటుందన్నారనమాట. సో దానికోసం నా ట్రైన్ నేను చేస్తున్నా. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. సో నాకు పెయిన్స్ ఇండ్యూస్ చేసి 3 hours అవుతుంది అనమాట. సో డాక్టర్స్ ఆర్ చెకింగ్ స్టేటస్ అండ్ ఇప్పుడు ఇంకొకసారి సర్వీక్స్ డైలేషన్ ఎట్లుందో చూసి మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్ పెయిన్స్ ఇస్తారంట. సో అట్లా 4 hours-కి 4 hours-కి ఒకసారి చెక్ చేస్తూ ఉంటారంట. ఐ థింక్ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ స్టార్టెడ్. కాంట్రాక్షన్స్ ఒక 10-12 seconds అట్లా వస్తుంది. నెక్స్ట్ ఎపిడ్యూరల్ అనమాట, మోస్ట్ టఫెస్ట్ పార్ట్. సో ఇక్కడే మొదలవుతుంది అసలు కష్టం అంతా. సో డాక్టర్ నాకు ముందే చెప్పారు ఎపిడ్యూరల్ లేకుండా డెలివరీ చేయను అని చెప్పి. ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ముఖేష్ నాకు ఇచ్చిన ధైర్యం, సపోర్ట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేను. హీఈస్ లిటరలీ ఆసమ్. పోస్ట్ ఎపిడ్యూరల్ ఏం తెలియట్లా, ఇక్కడ నుంచి మొత్తం నమ్మైపోయి. 4:30 in the morning, 5:30 in the morning. 2 doses of 4 hours completed. With cervix dilated OT 2 centimeters. అండ్ ఇంకా ఎంటైర్ ప్రాసెస్ ఈ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు మన హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ అండ్ పర్ల్స్ అండ్ ఇంకా మన పెయిన్స్ అండ్ కాంట్రాక్షన్స్ అన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు. గైస్ ఇట్స్ లైక్ 10 in the morning. యాక్చువల్లీ 12 hours తర్వాతకి 3 centimeters డైలేట్ అయింది. సో ఇంక ఇప్పుడు స్పీడప్ చేయడానికి వాటర్ బ్రేక్ చేశారనమాట. ఇంకా ఐఎమ్ డన్. లైక్ ఇప్పటికే నాకు ఓపికైపోయిన ఫీలింగ్ వస్తుంది. సో నాట్ షూర్ హౌ ఐ విల్ డూ ద క్లైమాక్స్ పార్ట్. మార్నింగ్ 5:30కి ఎపిడ్యూరల్ ఇచ్చారు. ఎపిడ్యూరల్ అంటే బ్యాక్ బోన్ లోపల నుంచి ఇంజెక్షన్ సూది పెట్టి నర్వ్కి కనెక్ట్ చేసి అనెస్థీషియా ఇస్తారనమాట. సో అది తీసుకోవడం చాలా బెస్ట్ అయింది. మా డాక్టర్ అది మ్యాండేటరీ అని చెప్పారు. సో దానివల్ల యూజ్ ఏంటంటే 70% ఆఫ్ ది పెయిన్స్ తెలియవు అనమాట. ఆఫ్టర్ ఆల్ దిస్, ఆఫ్టర్ సర్వీస్ ఈజ్ నాట్ ఓపెనింగ్, సో డాక్టర్ డిసైడెడ్ టు డూ సిజేరియన్. ఐఎమ్ సో స్కేర్డ్. సో 20 hours నార్మల్ ట్రై చేసిన తర్వాత ప్రోగ్రెషన్ లేకపోయేసరికి డాక్టర్ డిసైడెడ్ టు డూ సి సెక్షన్. సో యా, ఫైనలీ వీఆర్ బ్లెస్డ్ విత్ అవర్ బేబీ బాయ్. సో మా బంగారు కొండ అయితే వచ్చేస్తాడు. తిరుగుతాడేమో ఈడు కూడా ఇంకా మా నాన్నలా కానీ. ఎరా చిన్నడా, నాన్న అంటే అంత ఇష్టమేనా నీకు? చేయట్లేదా? అయ్యయ్యా, 5 నిమిషాలు లేట్గా లెగిస్తే అలారం పెట్టుకుని రచ్చరచ్చ చేశాడు. మీ బాబు టైమింగే ఇది, 2ంటికి 1 చికెన్ నీకేమో పాలు తక్కువ. ఇప్పుడు రెడీగా ఉండాలి అలారం పెట్టుకుని. ఏం కష్టం వచ్చింది నీకు? తల కట్టుకుంటున్నావు. సో మా బుడ్డిగండి చూడడానికి రిలేటివ్స్ అండ్ కజిన్స్ అందరూ వస్తున్నారనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నాకు సర్జరీ అయిపోయిన తర్వాత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి బేబీని అయితే పీడియాట్రిషియన్ చెకప్కి పంపిస్తారనమాట. సో నాకు ఐసీయూలో 6 hours డాక్టర్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ 6 hours తర్వాత నడిస్తేనే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. యూజువల్గా అందరు డాక్టర్స్ బెడ్తో పంపించేస్తారు, కానీ నా డాక్టర్ అలా పంపనన్నారు. ఫస్ట్ నా బాత్ చూడలేక ముఖేష్ డాక్టర్ మీద సీరియస్ అయ్యి బెడ్తోనే నన్ను రూమ్లోకి షిఫ్ట్ చేయమని అడిగాడు. కానీ డాక్టర్ చాలా ఓపిక్గా చెప్పారు, ఇప్పుడు నడిస్తేనే ఆ స్కార్ చుట్టూ బ్లడ్ కరిగి చాలా తర్వాత స్మూత్గా ఉంటుందంట, లేకపోతే అదంతా క్లాట్ కట్టేసి 1 week కూడా బెడ్ నుంచి దిగదు అని చెప్పారు. సో ఇంకా డాక్టర్ని ట్రస్ట్ చేసి నొప్పి తట్టుకుని నడిస్తే నెక్స్ట్ డే నుంచి సోలోగా నేనే వాష్రూమ్కి వెళ్ళడం కానీ లెగిసి కూర్చోవడం కానీ చేయగలిగాను. ఇంకా మా బుడ్డానికి అరగంటకు ఒకసారి వచ్చి పల్స్, హార్ట్ రేట్ అన్ని చూసేవాళ్ళు. ఉండు చిత్తి, వెయిట్ ఓకే 2.660. ఇట్స్ 3rd day అండ్ రెడీ టు డిశ్చార్జ్. కాకపోతే ఏంటంటే నన్ను ఒకదాన్నే డిశ్చార్జ్ చేస్తున్నారు, బుడ్డోడిని అయితే చేయట్లేదు, ఎందుకంటే వాడికి సర్జరీ పడింది. సో ఏం సర్జరీ డీటెయిల్స్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. లైక్ బేబీ ఒక లైఫ్లోకి వచ్చింది అంటే
లైఫ్ ఎంత మారిపోతుందో ఈ 2-3 డేస్‌లో చూసాను నేను. లైక్ ఇట్స్ రియల్లీ ఆసమ్ అండ్ బ్లెస్సింగ్ అనమాట ఫర్ ఎవ్రీ మదర్ విచ్ ఐ రియల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్ ఫర్ ద లాస్ట్ 3 డేస్. పాపం మమ్మీ అండ్ ముఖేష్ అనమాట నన్నంత కేర్ తీసుకుని ఇద్దరు చాలా కష్టపడ్డారు నాతో పాటు. మై ఆల్ టైమ్ సపోర్ట్ సిస్టమ్. ఒకటి ముఖేష్ అయితే, ఒకటి మమ్మీ అనమాట. ఇద్దరు 2 కళ్ళు అనమాట నాకు. ఆపరేషన్ అంటే భయపడక్కర్లేదు, చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా అయిపోయింది. అంటే పెయిన్స్ తర్వాత ఉంటాయి. బట్ అంతా మాతో పాటు ఫుడ్ని ఇచ్చినా హ్యాపీగా ఉండేది. అవును. ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళడం కొంచెం బాధగా ఉంది. అవును. కానీ ఇప్పుడే వెళ్ళి చూసుకొని వచ్చానన్నమాట. So this is a lovely birth experience anamata. So finally I'm getting discharged and this is my baby crib. So this will be my memorable one. And ego itla food ichalu. But ఏమైనా టేస్ట్ బాగుంది. Bye bye. Bye Rainbow. So that's how my experience of the birth journey in Rainbow. So ఇంకా తట్టపుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ముఖేష్ కార్ తీస్తున్నాడు. సో మమ్మీ నేను వెనకాల దిగుతున్నాం అనమాట. అండ్ రెయిన్బో అయితే మెటర్నిటీకి చాలా కంఫర్టబుల్ అనిపించిందండి. పాపం మా బుడ్డోడు మాత్రం ఐసీయూలో చేతులు కానీ వైర్స్ పెట్టుకుని ఉన్నాడు. వాడిని చూస్తేనే బాధ అనిపిస్తుంది. కానీ రేపు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో దానికోసం హోప్ఫుల్గా వెళ్ళిపోతున్నాము. రేపు వచ్చి మా చిన్నోడిని తీసుకెళ్తాను. అప్పుడు మళ్ళీ చూపిస్తా. అప్పుడంటే డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా స్మూత్గా తిరిగేసాను. కానీ ఆ మెడికేషన్ ఆగిపోయాక తెలుస్తుందండి నరకం అసలు సీ సెక్షన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. సో వీలైనంత వరకు బర్త్ వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను అనమాట, వీలైనంత డీటెయిల్గా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్ టు మై ఛానల్. క్లైమ్ అప్ విత్ సాయి లక్ష్మి. బాయ్.